నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. వైసీపీకి కంచుకోట లాంటి కడపలో కూడా ఈసారి వైసీపీ రాదు, టీడీపీ కూటమి మాత్రమే వస్తుందని చెప్పేసి మాజీ మంత్రి కూటమికే జయకొడుతున్నారు. ఇంతగా మాజీ మంత్రి ఎవరు, ఎందుకు జయకొడుతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు చూస్తుంటే ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి కడప అనేది అంటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే కానీ, వివేకానంద రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే కానీ అసలు కడప అంటే కంచుకోట ఫర్ దిస్ పీపుల్, వైఎస్ ఫ్యామిలీకి మాత్రమే కంచుకోట అని చెప్పారు. అండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా అక్కడ గెలిచింది వాళ్ళ అభ్యర్థి. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా వైసీపీకి చాలా వ్యతిరేకత ఉంది. టీడీపీ కూటమికి మాత్రమే అందరు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగానే మరి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇదంతా పైపైన మాత్రం మనకు అనిపిస్తుందా? పైపైన అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పరిపాలనని ప్రజలు అంచనా వేయడంలో ఈరోజు ముందున్నారు. ఎందుకంటే పూర్వం రోజుల్లాగా ఎప్పుడో 30 years 20 years బ్యాక్ 40 years బ్యాక్ లాగా పబ్లిక్ లేరు. అవేర్నెస్ చాలా పెరిగింది. ప్లస్ మీడియా వచ్చింది, పత్రికలు వచ్చినాయి, ఎస్పెషల్లీ టీవీ మీడియా. సో ఇవన్నీ చూసిన తర్వాత రెగ్యులర్గా ఈ డిబేట్స్ కానీ లేకపోతే న్యూస్ కానీ కంటిన్యూస్గా ఫాలో అవడం వల్ల ఒక అంచనాకి రాగలుగుతున్నారు. పూర్వం అంటే ఏంటంటే ఒక నాయకుడు ఉంటే ఏది చెప్తే అదే, ఇంకా గుడ్డెత్తి చేలో పడినట్టుగా, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఫాలో అయ్యేవారు. బట్ నౌ ద సిచ్యుయేషన్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకనంటే ఈ రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే డిఎల్ రవీందర్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ సీనియర్ మినిస్టర్. వాళ్ళ ఫాదర్ దాంట్లో కూడా ఆయన మినిస్టర్గా చేశారు, కాంగ్రెస్ పర్సన్. ఆయన వెరీ సీనియర్ లీడర్ రవీందర్ రెడ్డి గారు. అయితే ఆయన ఈ రోజున ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆయన ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, యాజ్ ఎ మినిస్టర్ అండ్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యుయేషన్ తెలిసినటువంటి సీనియర్ పొలిటీషియన్. సో అండర్ ఎస్టిమేట్ అయ్యడానికి వీల్లేదు. అంటే ఆయన ఒక అవగాహనకు వచ్చారు. ఎస్పెషల్లీ కడప వచ్చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట మీరు అన్నట్టు. బట్ యూనో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మెయిన్ మీరు ఫస్ట్ నుంచి చూస్తే కనుక తండ్రికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఈయన దగ్గరికి తీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఎవరైతే మైసూరారెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అసలు బద్ధ శత్రువులు. ఆయన చనిపోయిన తర్వాత మైసూరారెడ్డి గారిని దగ్గరికి తీశారు. ఓకే. అలాగే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబాలు దూరంగా ఉండేవి. ఇలా తండ్రికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు, తండ్రికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, తండ్రి ఫోటో అడ్డం పెట్టుకుని చేసే రాజకీయాలు ఈ రోజున కడప ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. సో ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇవి అన్నీ పక్కన పెడితే కనుక వివేకానంద రెడ్డి గారి హత్య జీర్ణించుకోలేనటువంటి అంశం. ఎందుకంటే దే హ్యాడ్ క్లోజ్ రిలేషన్, రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు. అండ్ మొత్తము వీళ్ళంతా రాష్ట్ర స్థాయిలో నాయకులైతే వివేకానంద రెడ్డి గారు కడప మొత్తాన్ని హ్యాండిల్ చేసేవారు వీళ్ళ తరపున. సో వాళ్ళకి పెద్ద దిక్కు కడపలో వివేకానంద రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్. ఇంకా ఆయన హడావిడిలో ఆయన బిజీలో ఉన్నప్పుడు లోకల్గా హ్యాండిల్ చేసేవారు ప్రజల ఇష్యూస్ కానీ, ప్రజల యొక్క సమస్యలను కానీ వాళ్ళ కుటుంబం తరపున కానీ, పార్టీ తరపున కానీ సమర్థవంతంగా వివేకానంద రెడ్డి గారు హ్యాండిల్ చేసేవారు. ఆయన ఒక పెద్ద బలం రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి. అటువంటి వ్యక్తి మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత ఎవరైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ వ్యక్తిని ఈవెన్ కేసెస్ నడుస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ సంస్థలో అతని దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయలేని సిచ్యుయేషన్లో ఉంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ఎలా నడుస్తుంది?
ఇప్పుడు సిబిఐ వాళ్ళు కానీ ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేయలేకపోయారు అవినాష్ రెడ్డి గారిని. ఆయన మీద ఆయన ఫాదర్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు. సో వాళ్ళ మీద నింద ఉంది, వీళ్ళే చేశారు అని దస్తగిరి వాళ్ళంతా వాంగ్మూలం ఇచ్చారు. సో ఇంత జరుగుతున్నప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, సొంత చెల్లెళ్ళని కాదని. ఏది సునీత గారు జస్ట్ బాబాయ్ కూతురు, ఇతను కూడా కజిన్నే. కానీ నువ్వు న్యాయం తరపున నువ్వు రాజు పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు న్యాయం చేస్తావా, అన్యాయం చేస్తావా? నీ సొంత చెల్లికి నువ్వు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రంలో మాటి మాటికి నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడే ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెలుకి న్యాయం చేయండి. ఎక్కే గడప దిగే గడప పాపం ఆవిడ. సుప్రీం కోర్టు వరకు మొన్న కూడా మనం చూస్తుంటే షర్మిల గారి బస్సు యాత్ర మనం చూసాం కడపలో అక్కడ చేసినప్పుడు ఏంటంటే తను ఒకటే మాట అంది, వైఎస్ మన హంతకుని అంటే వివేకానంద రెడ్డి గారి హంతకుని సైడ్ ఉంటారా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి కూతురు వైపు ఉంటారా, ఎవరిని ఎంచుకుంటారో మీ ఇష్టం అని చెప్పి దాన్ని బహిరంగంగానే ప్రతి ఒక్కటి చెప్పేస్తుంది. అయినా కూడా ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి డే 1 నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా నోరు మెదిపి ఇది కాదు, ఇది నేను ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు, కనీసం వీళ్ళు హంతకులు కూడా కాదు అని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే దట్స్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇష్యూడ్ బై షర్మిల గారు. ఎందుకనంటే ఆయన చెల్లిని సమర్థించకపోగా ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో కేసులను ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీ టికెట్ ఇచ్చారు. అది కూడా కడప ఎంపీ టికెట్. కడప ఎంపీ టికెట్. ఆయనకి ఆపోజిట్ గా షర్మిల గారు నిలబడుతున్నారు. అంటే ఈ రోజున కడప ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, రాజశేఖర్ రెడ్డి బిడ్డకేస్తారా లేకపోతే రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపారు అని అభియోగాలున్న వ్యక్తికి కడప ప్రజలు సపోర్ట్ చేస్తారా అనేది ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా గమనిస్తాయి. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని చంపారు అనే అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. దానికి షర్మిల గారి సొంత అన్న సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి? అవినాష్ రెడ్డి గారికి. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కడపలో ప్రతి చిన్న కుర్రాడిని అడిగినా కూడా ఎవరిని చంపారో తెలుస్తుందంట. ఎవరిని హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నారా, చెల్లెలని సపోర్ట్ చేస్తున్నారా? మీ చేతిలో అధికారం ఉంది. ఆడపిల్ల ఎక్కే గడప దిగే గడప అంటే నీ చెల్లెలంటే నీకు ప్రేమ లేదా, రెస్పెక్ట్ లేదా, గౌరవం లేదా, మానసికంగా సఫర్ అవ్వట్లేదా, మీ పిన్ని సఫర్ అవ్వట్లేదా? ఇవన్నీ ఆలోచనలు లేవా మీకు? ఒక మానవత్వం అనేది లేదా మీకు? హ్యుమానిటీ గ్రౌండ్స్లో మీరు థింక్ చేయరా? సొంత చెల్లెలు కూడా మీరు కామెంట్ చేస్తుంది కదా మిమ్మల్ని. సో ఇటువంటప్పుడు రవీందర్ రెడ్డి గారి కామెంట్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు ఒక ఫోర్గాన్ కంక్లూషన్కి వచ్చేశారు. మనం ఎవరిని సపోర్ట్ చేయాలి? హత్యా రాజకీయాలను చేసే వ్యక్తిని సపోర్ట్ చేయాలా లేకపోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డని సపోర్ట్ చేయాలా అని ప్రజలు ఈరోజు ఆలోచనలోకి వచ్చారు. ఒక నిర్ణయానికి కూడా వచ్చి ఉండబట్టే రవీందర్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ని బట్టే ఆయన మాట్లాడారని మనం అనుకోవాలి ఈ రోజున. సో ఎట్టకేలకి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారా మరి? కడప ప్రజలు ఎస్పెషల్లీ అంటే ఈసారి ఏంటంటే రాజకీయాలు అంటే ఎలక్షన్స్ అంటే ప్రతిసారి కూడా అంత నార్మల్గా ఉండదు, కానీ ఈసారి మాత్రం ఇక్కడ వైఎస్ షర్మిల గారు వచ్చేసరికి అందరి చూపు కడప వైపు పడింది. సో మరి ఈసారి మార్పు అనేది జరుగుతుందంటారా? జరగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా వీ హ్యావ్ టు సీ. అన్ని పార్టీల క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి జనరల్గా ఏంటంటే వాళ్ళ కంచుకోట, వాళ్ళ కుటుంబానికి కంచుకోట. సో డెఫినెట్గా షర్మిల గారికి బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. అది వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళకి పట్టున్న ఇది కాబట్టి గట్టి పోటీ ఇవ్వచ్చు, కూటమి నుంచి గట్టి పోటీ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అన్న ఈమెకు అన్యాయం చేశారు చెల్లెళ్ళకి అని ఒక సింపతి కూడా ఉండడానికి అవకాశం ఉంది. సునీత గారు కూడా ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సమీకరణలు, ఎమోషనల్ ఫీలింగ్స్, లోకల్ పాలిటిక్స్, అక్కడ ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎవ్రీథింగ్ చూస్తే కనుక షర్మిల గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లాస్ట్ మినిట్లో ఏం రాజకీయాలు ఎలాంటివి చేసి వీ డోంట్ నో, వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే జవహర్ రెడ్డి గారిని చూస్తే ఇప్పటికీ
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఈసీ కూడా ఖచ్చితంగా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కూడా ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసినా, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ పొలిటికల్ పార్టీకి అధికారులు సపోర్ట్ చేస్తే కనుక మాత్రం అధికారులను ఉపేక్షించకూడదు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.